హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంటర్మీడియట్ లేదా 12th పాస్ అయిన క్యాండిడేట్స్కి ప్రభుత్వ కార్యాలయంలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జాబ్లో చేరగానే మీకు 50,000 వరకు కూడా సాలరీ ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఒక సింగిల్ ఎగ్జామ్ పెట్టి ఈ యొక్క జాబ్స్కి మిమ్మల్ని సెలెక్షన్ చేయడం అయితే జరుగుతుంది. చాలా అంటే చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది ఈ ఉద్యోగాలకి. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. సో చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో మీరు లైక్ చేయడం వల్ల ఎలాంటి నష్టం అయితే లేదు, ఎందుకంటే రూపాయి ఖర్చు కూడా లేదు కదా. సో కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి. సో షేర్ చేస్తే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో, అంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్లకు వెళ్ళి మేము డబ్బులు ఖర్చు పెట్టుకోలేని స్థితిలో ఉన్నామనేటువంటి వాళ్ళ కోసం సో మన ఛానల్ ముందుకైతే వచ్చేసింది. మీకోసం ఈ యొక్క ఆన్లైన్లోనే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే విధంగా మీరు ఎక్కడికి కోచింగ్ వెళ్ళాల్సినటువంటి పని లేకుండా సో మీరు చక్కగా ఇంట్లో ఉండే మొబైల్ త్రూగానే మీరు గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ప్రిపేర్ అయ్యే విధంగా మన ఆర్కే లాజిక్స్ యాప్లో ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు ఏ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలి అనుకున్నా ప్రజెంట్ ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్స్కి సంబంధించి కూడా మన ఆర్కే లాజిక్స్ యాప్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీకోసం చాలా తక్కువ ప్రైస్లోనే అందిస్తున్నాము. సో ఈ యొక్క యాప్ లింక్ అనేది మన ఛానల్కి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకుని అందులో మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉన్నాయి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పర్మనెంట్ ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ అనేది July 1st అయితే రిలీజ్ అయింది. సో లేటెస్ట్ నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇండియన్ నేషనల్స్ అందరికీ కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నాము అని చెప్పేసి నోటిఫికేషన్లోనే ఇచ్చారు. కాబట్టి అన్నీ కూడా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు. ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 31st July వరకు కూడా మనము అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియోలో మీకు ఇంటర్మీడియట్ లేదా 12th క్లాస్ అర్హతతో మనము అప్లై చేసుకున్నటువంటి పోస్టుల గురించి మీకు క్లియర్ కట్గా చెప్తాను. సో మీరు వీడియోని కంప్లీట్గా చూడండి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇదే వీడియోలో చెప్తాను. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి జూనియర్ అసిస్టెంట్ పోస్టుల గురించి ఇక్కడ డీటెయిల్స్ చూసినట్లయితే ఇవన్నీ కూడా గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు. ఈ పోస్టులకి మీరు సెలెక్ట్ అయినట్లయితే పే లెవెల్ 3 ప్రకారం బేసిక్ పేనే 21,500 అనేది ఉంటుంది. దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి డిఏ ఇంకా ఇతర అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే మీకు జాబ్లో చేరగానే 50,000 వరకు సాలరీ అనేది పొందొచ్చు. ఈ పోస్టులకి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు జనరల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో దాంతోపాటు ఏంటంటే మీకు క్యాస్ట్ వర్గా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి గవర్నమెంట్ ఆఫ్ నామ్స్ ప్రకారం. క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఎవరైతే సీనియర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్ అనేది ఎవరైతే కంప్లీట్ చేసుంటారో సో వాళ్ళు యొక్క పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దాంతోపాటు మీకు టైపింగ్కి సంబంధించి స్కిల్స్ అయితే ఉండాలి. 35 words per minute టైపింగ్కి సంబంధించి స్కిల్స్ ఉండాలి. కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్కి సంబంధించి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మీకు ఇనీషియల్గా ట్రైనింగ్ కూడా సంస్థ వాళ్ళే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇదే నోటిఫికేషన్ ద్వారా స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి జాబ్స్ కూడా భర్తీ చేస్తున్నారు. ఈ పోస్ట్లకు కూడా సేమ్ సాలరీ ఉంటుంది. ఏజ్ లిమిట్ అండ్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా సేమే. కాకుంటే ఇక్కడ మీకు స్టెనోగ్రఫీ స్కిల్స్ అనేవి ఉంటే సరిపోతుంది. అప్లికేషన్స్ చేసుకోవచ్చు. మీకు షార్ట్ హ్యాండ్కి సంబంధించి 80 words per minute సంబంధించి స్టెనోగ్రఫీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మీకు ఫర్దర్గా చెప్తాను. అలాగే మనకి సూపరింటెండెంట్కి సంబంధించి కూడా గ్రూప్ బి క్యాడర్కి సంబంధించి జాబ్ అనేది ఉంది. 18 నుంచి 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఈ పోస్టులకి మీరు సెలెక్ట్ అయినట్లయితే 70,000 వరకు సాలరీ పొందొచ్చు. ఈ సూపరింటెండెంట్ పోస్టులకి క్వాలిఫికేషన్ ఏంటి అంటే జస్ట్ డిగ్రీ పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఏ డిసిప్లిన్లో అయినా పర్వాలేదు. మీరు బీటెక్ పాస్ అని కూడా ఎలిజిబులే. కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి. మనకి టెక్నీషియన్స్కి సంబంధించి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ యొక్క టెక్నీషియన్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి కూడా మీకు దాదాపు 50,000 వరకు సాలరీ పొందొచ్చు. క్వాలిఫికేషన్ మాత్రం మీరు ఇక్కడ సైన్స్ విభాగంలో ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా నార్మల్గా మీరు ఏదైనా విభాగంలో ఇంటర్ పాస్ అయి ఉండి ఐటీఐ కోర్స్ చేస్తే కూడా వాళ్ళకి ఛాన్స్ ఉంది. లేకపోతే మీరు డిప్లొమా అనేది చేసినా కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క వీళ్ళందరికీ కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. ఈ విధంగా మనకి ఇప్పుడు నేను చెప్పినటువంటి వేకెన్సీస్ అన్నింటికి కూడా ఇప్పుడు ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట.
కి సంబంధించి మనము ఆన్లైన్లోనే చక్కగా మీరు మొబైల్ త్రూగానే అప్లై చేసుకోవచ్చు. మీకు లింక్ అనేది మన వెబ్సైట్లో అయితే ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే సో మీకు ఈ విధంగా పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు కొంచెం కిందికి వచ్చేసి ఎల్లో కలర్లో సైన్ అప్ అని చెప్పేస్తుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత సో మీకు ఇందులో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. తర్వాత లాగిన్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చేసి లాగిన్ అయితే అప్పుడు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అందులో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేసేసి సబ్మిషన్ చేయాలి. ఫీజు విషయానికి వచ్చినట్లయితే అమ్మాయిలకి SC ST PWD, అబ్బాయిలకి ఫీ అనేది లేదు. మిగతా వాళ్ళు మాత్రమే 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఈ జాబ్స్కి ఎలా ఉంటుంది అంటే ఎవరైతే రిక్రూట్మెంట్కి అప్లై చేస్తారో అప్లికేషన్స్ని అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు ముందుగా. అంటే ఎలిజిబిలిటీ ప్రకారం ఉందా లేదా అని చెప్పేసి చూసిన తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు. సో షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. రిటర్న్ ఎగ్జామినేషన్ పెట్టిన తర్వాత పోస్టులను బట్టి స్కిల్ టెస్ట్ పెట్టేసి ఈ జాబ్స్కి ఎంపిక చేస్తారు. మీకు ఎటువంటి ఇంటర్వ్యూస్ అయితే ఉండవు. నేను చెప్పినటువంటి వేకెన్సీస్ అన్నింటికి కూడా ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి అంటే జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, క్వాంట్, జనరల్ అవేర్నెస్, ఇలాంటి ఇంగ్లీష్ ఈ యొక్క టాపిక్స్ మీదనే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. నార్మల్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఏదైతే సిలబస్ ఉంటుందో అదే సిలబస్ అనమాట. సో మీకు ఇక్కడ ప్రత్యేకంగా స్పెషల్గా ఏమి ఉండదు సిలబస్ అనేది. సో కాబట్టి ఆ యొక్క ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకైతే కొంచెం ఈజీ అనమాట. కాంపిటీషన్ ఎందుకు తక్కువగా ఉంటుంది అంటే సో చాలామంది ఇన్స్టిట్యూట్ దూరం కదా అని చెప్పేసి అప్లికేషన్స్ పెట్టుకోరు. కాకపోతే ఇక్కడ చూడండి నోటిఫికేషన్లో మీరు 29th పాయింట్ చూసినట్లయితే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మే బీ పోస్టెడ్ అండ్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు ఎనీ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు చూడండి. సో ఏంటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పుదుచ్చేరి నుంచి మనకి ఒక నోటిఫికేషన్ వచ్చింది ఇప్పుడు. అయితే మనము ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా NITకి సంబంధించి బ్రాంచెస్ అయితే ఉన్నాయి. సో మన సొంత రాష్ట్రాల్లో కూడా మీరు చక్కగా జాబ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మాకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి ఇంటర్ లేదా 12th అర్హతతో అనుకుంటే మాత్రం సో ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. ఫీజు లేనటువంటి వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు. కంపల్సరీగా ఆన్లైన్లో ఈ యొక్క 31st జూలై లోపు అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో మనకి వేకెన్సీస్ గురించి అయితే ఆలోచించద్దు. ఎందుకంటే మనకి మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాను. ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్కి ట్రై చేస్తూ ఉండండి. ఏదో ఒక నోటిఫికేషన్కి మీకు జాబ్ అనేది తగులుతుంది. ఇక్కడ మనకి ఏమేమి జాబ్స్ ఉన్నాయంటే చూడండి, జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి జనరల్ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయి. లెవెల్ 3 ప్రకారం సాలరీ ఉంటుంది. టెక్నీషియన్స్కి సంబంధించి కూడా లెవెల్ 3 8 వేకెన్సీస్ ఉన్నాయి. స్టెనోగ్రాఫర్ జనరల్ కేటగిరీకి ఇచ్చారు. సూపరింటెండెంట్, జూనియర్ ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్ కూడా ఉన్నాయి. సో ఈ విధంగా మనకి ఒక నాన్ టీచింగ్ వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. మీకు ఫస్ట్ పోస్టింగ్ పుదుచ్చేరిలో ఉంటుంది. తర్వాత మనము మన సొంత రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అన్ని డీటెయిల్స్ అనేవి మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో అన్ని కూడా క్లియర్గా చెక్ చేసుకొని అప్లికేషన్స్ పెట్టుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఆన్లైన్ అప్లై లింక్ అనేది మీకు ఇక్కడ ఉంది కదా, సో లింక్ మీద క్లిక్ చేసి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.